కొత్తపేట నియోజకవర్గం కేటాయించకపోయినా కొంత నిరుత్సాహంతో మనం నిలబడినా జనసేన పార్టీకి అండగా దండగా నిలబడినట్టు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన జన సైనికులకు పేరు పేరున నా పాదాభివందనం తెలియజేస్తున్నా. ఇంకేంటంటే మనకు సీటు కేటాయించలా, కొంత నిరుత్సాహం ఉంది. ఎందుకంటే బలవాన్ నియోజకవర్గాన్ని ఎందుకు అవ్వలేదా అని ఒక నిరుత్సాహం పడ్డాం. ఈ లోపల మనం నిరుత్సాహంలోనే ఉన్నాం. నా ఇంటికి క్యూ కట్టాయి కానీ పెద్ద నాయకులు అందరూ, తర్వాత మీ ఇంటికి క్యూ కడతాం మొదలెట్టారు అందరూ కూడా. ఇంకెలాగైనా మీకు లేదు జనసంఖ్యలు అయితే మా దాంట్లోకి వచ్చేయండి, మా దాంట్లోకి వచ్చేయండి అని చెప్పి ఒత్తిళ్ళు ఇవ్వడం మొదలెట్టారు. అటువంటి సమయంలో మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మనం ఆలోచిద్దాం, కంగారు పడకండి, మనం అందరం కలిసికట్టుగా వెళ్దాం, అధ్యక్షుల ఆదేశాలకే కట్టుబడి ఉండవలసి ఉంటుంది, మనం తప్ప ఎవరో వేరే ఆలోచన పెట్టుకోకూడదు. కానీ కొంత సమయం తీసుకుందాం. ఎందుకంటే స్థానిక నాయకులు కూడా మనం సెట్ చేసుకుని కలుపుకుని వాళ్ళందరినీ వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అని చెప్తే 4 రోజులు కాదు 10 రోజులైనా నెలలైనా జనసేనకులు జనసేన పార్టీ కోసం నిలబడ్డది మీ ఒక్కరేంటి చెప్పుకోవడం ఎటువంటి లేదు. నేను 4 రోజులని చెప్పా, 10 రోజులు ఆగా. ఎంచేతంటే మనకి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రేపు ఇబ్బందులు ఉంటాయి. కొన్ని బాగా ఇందాక చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మిత్రపక్షంగా వెళ్ళినా మన వారితో కూడా సఖ్యత చేసుకుని వెళ్ళాలి. మీ అందరికి ఎంతకి న్యాయం జరగాలి. నాకు కొద్ది ఏదో ఇబ్బంది అయినా కనీసం పార్టీ మనం కలిసి వెళ్తున్నాం, అధ్యక్షుడి ఆదేశాలకు కట్టుబడి వెళ్ళాలి, మీ అందరికీ న్యాయం జరగాలనే ఆలోచనతో నేను 10 రోజులు ఆగమన్నా 4 రోజులు అని చెప్పి 10 రోజులైనా ఏదో ఒకళ్ళు ఇద్దరు తప్ప నిజం చెప్పాలంటే 100% నా మాట కట్టుబడి నిలబడినట్టు నా కాలాభావం తెలియజేస్తున్నా. ఆ రోజే అనుకున్నా వీరందరూ నా మాటకి ఎంత విలువించిన కోసం నిలబడ్డారు, వీరందరూ వెనకాల నేను ఎందుకు నిలబడకూడదు, వీళ్ళందరూ చాలా బలమైంది. నాకు చెప్పాలంటే మీరు ఇచ్చిన ధైర్యమే, మీరందరూ ఏకదాటిగా నిలబడి నా వెనకాల నిలబడినందుకు నేను కూడా అందరం కలిసి వెళ్ళాలి, మీ అందరికీ అండగా నేను ఉండాలి, జనసేన పార్టీని మనం భవిష్యత్తులో ఇంకా బలంగా రాష్ట్రంలో తయారు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. మనం ఆ రోజు కూడా పూర్తిగా మనందరం నిలబడ్డాం. అదేవిధంగా ఈరోజు మన వారితో మాట్లాడటం జరిగింది. మన శాసనసభ్యులు ఇప్పుడు ప్రస్తుతం, అప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా సత్యానందరావు కూడా వచ్చి కూర్చుని మీతో మాట్లాడదాము, మనందరం కలిసికట్టుగా వెళ్దాం, నీకు కూడా మంచి సమస్యను వినిపిస్తానని చెప్పి మా బావగారు చెప్పినట్టుగానే వారు కూడా ఒక సమస్య స్థానం ఇస్తానని చెప్తే, నేను నిజం చెప్తున్నా, గదిలో మాట్లాడినా బయట మాట్లాడినా నేను రైట్గా మాట్లాడతాం తప్ప పక్క మాటలు ఏముండవు. ఒకటే చెప్పా, నా సమితి స్థాపన గురించి నేను ఆలోచించట్లా, నీ తెలుగుదేశం కార్యకర్తలతో పాటు మా జన సైనికులు సమన్యాయం చేయడానికి కూడా దాని గురించే మీతో కూడా చెప్తే ఉండవు. మనం ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఏంటి కాకుండా అన్ని ఏరియాలు కవర్ అవ్వాలి. అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టుగా మనం 28వ తారీఖులో కంప్లీట్ చేయాలి. 17వ తారీఖుని మనం పబ్లిక్ మీటింగ్ వెళ్దాం ఉంది. అది ముఖ్య నాయకులు మీకు చెప్పడం వరకు అది పెట్టండి, మీరు రెడీ అవుతారు, ప్రిపేర్ అవుతారు అని ఆలోచనతో. అలాగే టెక్నికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం జరిగింది. పార్టీ కూడా కొన్ని రెక్టిఫై చేసామని చెప్తున్నారు. వాళ్ళ నుంచి కూడా మనకు డైరెక్షన్స్ వస్తాయి. ఫోటో కానీ, పేమెంట్ ఇష్యూలో కానీ, అలాగే నామినీ విషయంలో కానీ చిన్న చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెవెన్యూలో అదే ఉన్నారు, అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. అవి మళ్ళీ మనకి డైరెక్షన్స్ ఇస్తారు, ఎలా చేయాలి ఏంటి అనేది. అన్నీ కూడా ఈ గత 2 రోజుల్లో మనకి వస్తాయి. 17వ తారీఖున అవకాశం మటుకు మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో కొత్తపేట తెలంగాణ మండపంలో మనం మళ్ళీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకుందాం. అంటే పెద్దలు పిలుద్దామని ఉంది. దుర్గేష్ గారిని ఒక మంత్రివర్యులు మనం కూడా మన నియోజకవర్గం రాలేదు కాబట్టి అవకాశం ఇవ్వండి అని కోరడం జరిగింది. వారి టైం చెప్తారు, రేపు ఎల్లుండో మనం చెప్తారు కాబట్టి అవసరమైతే వారిని కూడా మనం తీసుకొచ్చి వారి ద్వారా మన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి వారికి కూడా చిరు సన్మానం చేసి అవసరమైతే ఒక వీలుంటే మనం వేరే
మా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు మన జనసేన ఎమ్మెల్యేలు కూడా పిలుచుకున్నాం. ఆయన వస్తానంటే వీళ్ళు కూడా పిలుచుకుని ఒక కార్యక్రమంగా చేసుకున్నాం. గత 15వ తారీఖు సాయంత్రం మీటింగ్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఏదైనా మెసేజ్ ఉంటే ఎల్లుండి కల్లా వస్తుంది. ఎందుకంటే మన మంత్రివర్యులు దుర్గేష్ గారు కూడా వారి టైం అడ్జస్ట్ చేసుకుని చెప్తారని చెప్పారు. వారి వాడటం అయితే జరిగింది. గత టైం వేస్తే కనుక ఆ కార్యక్రమం కూడా మనం 17వ తారీఖు పెట్టుకున్నాం. దయచేసి వాలంటీర్స్ కమిట్మెంట్తో పనిచేయండి. గతంలో పనిచేసిన బలంగా పనిచేసిన వాలంటీర్స్ ఉంచండి. చేయనన్న వాళ్ళని తప్పించి అవసరమైతే కొత్త వాళ్ళని ఏంటి తప్ప చేస్తానన్న వాళ్ళు ఎవరిని తీయొద్దు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాళ్ళు చేసే వాళ్ళని వాళ్ళు వేసుకుంటూ కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం కావాలంటే కొత్త వాళ్ళకి ఇస్తారు. మండల ప్రెసిడెంట్లు ఇప్పుడే మీరు లిస్ట్ ఇస్తే మీ పేరు ఇస్తే నోమినేట్ చేసి వెంటనే మేము రేపే పంపిస్తాం. వాళ్ళకి ముందుగానే మనం తీసుకున్నాం. మనం ముందుగానే యాక్టివేట్ అవ్వడం మంచిది. ఎందుకంటే రాష్ట్రం అంతా ఒకేసారి ప్రారంభమవుతుంది కాబట్టి మనం ముందుగానే లిస్ట్ ఇస్తే మనం వెంటనే మనకు వచ్చేస్తాం. లేకపోతే రోజున టైం పడుతుంది మనకి 18 కూడా. చేత ఈ రోజు మనం ఎవరైతే అనుకున్నామో పాటలో ఉన్న లిస్టు ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడ టిక్ పెట్టించుకుని ఒకేసారి మేము ఉంటాం అని చెప్పించుకుంటే మన నలుగురు మండల ప్రెసిడెంట్లు ఇన్ఛార్జ్ మన ఆదిపురం ఉన్నారు కాబట్టి వారితో పెట్టుకుని మనం ముందుకెళ్దాం. సభ్యత్వం అయితే దయచేసి బలంగా చేయండి. ఎందుకంటే ప్రజల్లో ఉంది. జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. వ్యక్తిగతంగా చెప్పాలంటే వైసీపీ అనేది ఉంటుందో నాకు తెలియదు, కానీ మన పార్టీ అయితే చాలా బలంగా తయారైంది. అధికారం వచ్చిన తర్వాత మన వైపే చూస్తున్నారు అంతా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాదేమో మనోహర్ గారు జీవన సప్లిమెంట్ కానీ వారి యొక్క చేయటం, అలాగే రైతు పదార్థం మన రేటు తక్కువ రావడానికి వారు కృషి చేయడం, కందిపప్పులు కానీ రైతులు కానీ వారిని తగ్గించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తారు. మంచి అధికారం కూడా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో చట్ట పైన సమీక్షలు చేసుకుంటూ ప్రజల్లో మా పార్టీ తరఫున అయితే చాలా బలంగా ఉన్నారు. నాయకులందరూ కూడా అయితే మిస్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీదే నా నమ్మకం. తీసుకున్నాడు అధ్యక్షుడు నిర్ణయం అయినా అధ్యక్షుల ఆదేశాలు మనం పాటించాలా. రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం దిగాడైనా. ఆ రోజు దిగాడేమో, ఈ రోజు దేశంలోనే ఎదిగాడు ఆయన. మనందరినీ పైకి చేయకపోయాడు. మన ఎవరిని ఎదుర్కోవడం వల్ల అప్పుడు కూడా పోరాడదాం. గ్రామ స్థాయిలో నాయకులు గమనం ఉంటాయి కొద్ది. అన్ని పార్టీ సృష్టిలు అవి చెప్తూ ఉంటాను ఎక్కువ. అన్ని పార్టీ సృష్టిలు మన ఎవరైనా టార్గెట్ చేస్తూ ఉంటాయని చెప్పి చేసినా మనం కలిసి వెళ్ళాలా. మిత్రమత్తంగా సమానం చేసుకోవాలా, కలిసి వెళ్ళాలా. అవసరమైతే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం. మన సమస్యలు పరిష్కరించుకుందాం, అలా కలిసి వెళ్దాం. ముఖ్యంగా 17వ తారీఖు కనుక రేపు ఎల్లుండి పొద్దున మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తే కనుక 17వ తారీఖు సాయంత్రం మనం మీటింగ్ ఎత్తుకున్నాం. ఒక అద్భుతమైన మీటింగ్ జరగాల. మన దుర్గేష్ గారికి చిరుసమాపం జరిగిన దాంట్లోనే మనం 18వ తారీఖు ప్రారంభించాలా. ప్రారంభించి బలంగా మన సభ్యత్వం మొదలు అదే వచ్చి 10 రోజులు కూడా నాయకులందరూ చేయాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.